శాంతనువు గంగా పెళ్ళి అయింది. కొద్ది రోజుల తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. రాజు ఆనందానికి హద్దుల్లేకపోయాయి. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. గంగా ఆ శిశువును చేతిలో తీసుకుని నేరుగా గంగానదిలో వదిలేసింది. శాంతనువు గుండె చీలిపోయింది. కాని ఆమె ఇచ్చిన మాట గుర్తు చేసుకున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 పిల్లలను గంగానదిలో వదిలేసింది. ప్రతిసారి శాంతనువు మౌనంగా కన్నీళ్లు మింగాడు. కాని 8వ శిశువు పుట్టినప్పుడు ఆయన ఇక మౌనంగా ఉండలేకపోయాడు. ఇది ఏ పాపం? నువ్వు ఎందుకు నా పిల్లలను చంపుతున్నావు అని గట్టిగా ప్రశ్నించాడు. ఆ మాట వినగానే గంగా ఆగిపోయింది. ఆమె ముఖంలో దుఃఖం కనిపించింది. ఆమె నిజం చెప్పింది. వీరు సాధారణ పిల్లలు కాదు, వీరు స్వర్గంలోని వసువులు. ఋషి శాపం వల్ల మనుషులుగా పుట్టారు. విముక్తి కోసం వెంటనే మరణం అవసరం. ఈ 8వ శిశువు మాత్రం పూర్తి జీవితం గడపాలి. ఆ శిశువే దేవవ్రతుడు. అలా చెప్పి గంగా ఆ బిడ్డను తీసుకుని అక్కడ్నుంచి అంతర్ధానమైంది. శాంతనువు ఒంటరిగా మిగిలిపోయాడు. కాని భవిష్యత్తు మహావీరుడు పెరుగుతున్నాడు. ఆ దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడు? అది నెక్స్ట్ పార్ట్లో.